ఒక స్పష్టంగా ఇది ఇది ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఒక్కరోజు మరి ఇవాళ హైకోర్టులో మేము కేసు వేసిన తర్వాత హైకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తుందో, ఎక్కడ ఆగిపోతుందో, దీన్ని రాజకీయంగా వాడుకోలేమో, ప్రజల దగ్గరికి పోవటానికి ఇన్ని రోజులు కాళేశ్వరం అన్నారు ఏమైంది అని ఎక్కడ అడుగుతారో, కాబట్టి దీన్ని ఒక ఆయుధంగా చూపించాలని చెప్పి సిబిఐకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కారు. దాంట్లో ఏం లేదు, కొండంతోవి ఎలుకను పట్టినట్టుగా ఉండే. ప్రజలందరూ కూడా తూ అని ఒక్క హరీష్ రావు గారే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేస్తూ 10 మంది మంత్రులు 33-34 సార్లు ఇబ్బంది పెట్టినా, ఆటంకపరిచినా చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్పి అందరూ నోళ్ళు మూయిస్తే అందరూ వావా అని పొగుడుతా అంటే దాన్ని ఇంకా మేము ఒక రకంగా అసెంబ్లీలో సాధించిన విజయాన్ని మేము అనుభవిస్తా అంటే మర్చిపోలేని పరిస్థితిలో ఇలాంటి తను ఇలా మాట్లాడటం అనేది తప్పకుండా తన వెనక ఇదెవరో ఉండి మాట్లాడిస్తున్నట్టు, పార్టీని నష్టం చేసే పనులు చేయిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. తను నిన్న మాట్లాడుతూ అన్నారు నేను తోలుబొమ్మను కాదు అని. కానీ 3 నెలలుగా తను మాట్లాడిన సిరీస్ అన్ని తీసి చూస్తే తనే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తను చాలా విద్యావంతురాలు, తెలంగాణ ఉద్యమంలో ఉంది. తెలంగాణ ఉద్యమానికి తను కూడా కలిసి ఆ రోజు మరి బతుకమ్మతో మహిళలందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తే ఈ తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉద్యమం చేసిండ్రు. తెలంగాణలో ఉండే అనేక కులాలు, అనేక సంఘాలు, అనేక మంది ఉద్యోగస్తులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది అసూలు బాసి అనేక మంది చేసింటే తెలంగాణ వచ్చింది. అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు, కానీ కవిత గారిని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు మరి ఒకసారి పార్లమెంట్ గెలిపించి రెండోసారి మరి తను ఓడిపోతే మళ్ళీ తన్ని కౌన్సిల్లో తీసుకొని గొప్పగా గౌరవించుకున్న విషయం మనందరికీ తెలుసు. అందరికంటే ఎక్కువ మా నాయకుడి బిడ్డగా తప్పకుండా మాకు అందరికీ తనంటే చాలా పెద్ద గౌరవం. అందరం గౌరవించాం, తెలంగాణ ప్రజానికం గౌరవించింది. మా ప్రాంతానికి వస్తే కేసీఆర్ గారి బిడ్డ వస్తే కేసీఆర్ గారి లాగా ఆమెను కూడా చూడటానికి వచ్చారు. కానీ వాళ్ళ ఇచ్చిన గౌరవాన్ని, ఆమెకు వచ్చిన గుర్తింపును ఆమె దక్కించుకోలేకపోయింది. నిజంగా ఇంత చదువుకొని తనకి ఇంత అవగాహన ఉండి కూడా ఇవాళ ఎవరో ఇలా మాట్లాడటం అనేది చాలా మా అందరి మనసులు కలిచివేసింది. అందరు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మరి దీన్ని ఇవాళ మహిళాలోకం చాలామంది మహిళలు, ఇంకా మేము చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కార్యకర్తలు, నాయకులు మాట్లాడతారు. అందులో మహిళలు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వాళ్ళ కుటుంబాలతో ఉన్న అనుబంధం ఏ పార్టీలో ఉన్నాయి వాళ్ళు చాలామంది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి ఆలోచన చేసిందని చెప్పి హర్షిస్తూ ఉన్నారు. ఒకరోజు తను జైల్లో ఉన్నప్పుడు ఫ్లైట్లో వస్తుంటే కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేరు అంటే, కవిత జైల్లో ఉంటే తను ఎలా వస్తారు అని అంటే, ఈ రాష్ట్రం మరి సాధించింది తెలంగాణ ప్రజానికం కోసం, తెలంగాణలో ఉండే ప్రజల కోసం, అనేక మంది బిడ్డల కోసం ఒక తండ్రిగా వారు సాధించారు కదా. వాళ్ళ ఒక బిడ్డ కోసం తను ఇలా బయటికి రాకపోతే ఇది కదా అని అడిగిండ్రు. అంటే ఆయన ఎంత మనోవేదన చెంది ఉంటారు. తనే అన్నది, నా కోసం బీజేపీలో కలిపేస్తామంటే నేను వద్దన్నాను అని. అంటే ఒక బిడ్డ అంటే తన మీద ఎంత ప్రేమ చూపించి ఉంటారు. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ పార్టీని, కేసీఆర్ గారిని, లేకుంటే హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, కేటీఆర్ గారిని, లేకపోతే పార్టీని, మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే, మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప నిర్ణయం కన్న బిడ్డైన తన గుండెల మీద ఆడుకొని మరి తను నడక నేర్పిన బిడ్డ, తను అన్నీ నేర్పి ఇక్కడ వరకు నడిపించి తన బిడ్డ చాలా గొప్పగా ఉండాలని మనసులో ఎంత ఉన్నా ఇవాళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంటే
పార్టీ ముందు కార్యకర్తల కంటే ఏది ఎక్కువ కాదు, బిడ్డ కాదు, కుటుంబం కాదు. నా పేగు బంధం కంటే నా పార్టీ బంధం, నా పార్టీతో నాతో కలిసి అడుగులేసిన కార్యకర్తలే ముఖ్యం, ప్రజలే ముఖ్యమనే కేసీఆర్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి వారిని ఆ నిర్ణయాన్ని నిజంగా చాలా ఇది హర్షించేదగ్గ విషయంగా మరి తెలియజేసుకుంటూ, ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న నాయకుడు, అలాంటి నాయకుడితో కలిసి పనిచేయటం ఒక ఆడపిల్లలుగా మేము అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు అక్క సునీత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులకు, నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మా మహిళా నాయకురాళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే చాలా విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గులాబీ జెండా పట్టినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా కేసీఆర్ గారు ఆంధ్ర నాయకులను ఎండగడుతూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మహానాయకులు ఉద్యమాన్ని అణిచివేయాలని కేసీఆర్ గారిని అనేక విధాలుగా బాధలు పెట్టినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలాగా గులాబీ జెండా పట్టుకుని మరి అడుగులో అడుగేసుకుంటూ ఒకరిని కలుపుకుంటూ రాష్ట్రమంతా మెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. అందరూ కలిసి వచ్చారు. కేసీఆర్ గారంటే ఒక నమ్మకం. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారంటే అందరికీ తెలుసు. కేసీఆర్ వేరు, బీఆర్ఎస్ వేరు కాదు. బీఆర్ఎస్ఏ కేసీఆర్, కేసీఆర్ఏ బీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఉద్దేశంతో స్థాపించినప్పటికీ అనేక ఇబ్బందులు, అనేక ఆటంకాలు కల్పిస్తుంటే తప్పని పరిస్థితిలో తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి నిర్ణయం తీసుకొని తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ప్రపంచమంతా కేసీఆర్ అంటే ఎంత గౌరవం ఉందో ఈరోజు వారి పిల్లల్ని కూడా అంతే గౌరవిస్తారు. కానీ ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా నా బాసులు ప్రజలే అని చెప్పి, నా బాసులు ఢిల్లీలో ఉండరు, నా బాసులు గల్లీలో ఉంటారని చెప్పి ప్రజల నిర్ణయాలను, ప్రజల కష్టాల్ని గమనిస్తూ వాళ్ళకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉంచున్నారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈరోజు బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా హడలెత్తిచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొన్న ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా, పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు రాకపోయినా ప్రజలు మాత్రం మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. అడుగడుగున క్షేత్రస్థాయిలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రస్థానంలో పార్టీ ఈరోజు ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 20 నెలలుగా వాస్తవంగా మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మనం ముందుకు అడిగేద్దామని చెప్పి మొన్న ఏప్రిల్ 27 వరకు కూడా వారు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు. పార్టీ పుట్టినరోజు పండుగ నాడు ఆ రోజు మరి మనందరికీ తెలుసు, పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం, బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేకపోయినారు. నన్ను ఒక్కసారి కూడా యాద్ చేయకపోయే కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని కూడా యాద్ చేయకపోయే కేసీఆర్ అని చెప్పి ఓర్చుకోలేని పరిస్థితి. అంత గొప్పగా కేసీఆర్ గారు ప్రసంగం ఉండే. మన పార్టీ ఏంది, పార్టీ పుట్టింది ఎట్లా, ప్రస్థానం ఏంది, భవిష్యత్ ఏంది అనే విషయాల గురించి చాలా కులంకుశంగా కేసీఆర్ గారి ప్రసంగంలో మనందరికీ అర్థమైనప్పటికీ ఎందుకో కవిత గారికి మాత్రం అది అర్థం కానట్టుంది. పార్టీ ఎంత, ఉంటే ఎంత, పోతే ఎంత అంటే కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి 2 సార్లు మీకు పార్లమెంటు నియోజకవర్గంలో 2 సార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది ఈ పార్టీ. 2 సార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది ఈ పార్టీ. ఎట్లా మర్చిపోయినారు మీరు? ఏ విధంగా మర్చిపోయినారు మీరు? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటున్నారు. క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి. ఈరోజు
పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిలదీసే పరిస్థితి వచ్చింది. మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకో